జీవవాక్యము జీవితాలను వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. ఇప్పుడు సూత్రాలకు వస్తున్నాం, ఇప్పుడు నియమాలకు వస్తున్నాం. సమృద్ధిలో బ్రతకాలంటే నువ్వు దేవుని రాజ్యంలో పౌరుడు అయిన తర్వాత నీకు హక్కులు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎవడైనా సరే దేవుని సంబంధంలోకి వచ్చినప్పుడు ఎటువంటి సంబంధంలోకి వస్తాడో తెలుసా? దాన్ని నిబంధన అంటారు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. నిబంధన. ఇంకా గట్టిగా నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, నేను వివాహము చేసుకున్నప్పుడు నా భార్యతో నేను ఏం చేశానండి? నిబంధన. వివాహం చేసుకున్నాను, కానీ ఏం ఏర్పడ్డది? నిబంధన ఏర్పడ్డది. నిబంధన ఏర్పడ్డప్పుడు ఏమవుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ అంతవరకు నేను ఆమెను ఎంత ప్రేమించినా, ఎంత నీ కొరకు నేను మరణిస్తానని వాగ్దానాలు ఇచ్చినా, ఆమెకి నా మీద హక్కు లేదు, నాకు ఆమె మీద హక్కు లేదు. ఏ రోజైతే, ఏ సమయంలో అయితే సంఘం ముందు నిలబడి పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేసి మీరు ఇరువురు ఆ వాగ్దానాలు ఒకరి పట్ల ఒకరు చెప్పుకున్న తర్వాత, ప్రార్థించి ఆ రింగులు మార్చిన తర్వాత మీరు భార్య భర్తలు అంటారు చూసారా? అప్పుడు ఏం ఏర్పడ్డదండి? నిబంధన ఏర్పరచబడిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? పేరు మార్పిడి అయింది. ఏం మారిందండి? పేరు మార్చారు. ఏం పేరండి? ఆమె ఎంతవరకు ఏం పేరుతో వచ్చిందో దేవుడు అరుగు. ఇప్పుడు వెంటనే నా పేరు పొందింది ఆమె. హల్లెలూయా చెప్పండి. నా పేరు పొందుటలో ఏంటంత గొప్పతనం అంటే, వినండి జాగ్రత్తగా. అంటే దాని అర్థం ఏంటి? నాకు సంబంధించిన దాని మీద అన్నిటి మీద కూడా ఆమెకు చట్టపూర్వకమైన హక్కు ఉంది ఆమెకి. హల్లెలూయా. అది నిబంధన చేసేది. చట్ట ప్రకారము నేను ఆమెకి ఇది లేదు అని అనలేను. నేను సమస్తం మీద కూడా ఆమెకు అధికారం ఉంది. లీగల్ రైట్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తావో, అందుకే అన్నాడు నేను నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఏం అధికారము? ఆయనకి సంబంధించిందంతా కూడా నీకు హక్కు ఉందన్నమాట. అందుకే వాక్యములు ఏమన్నాడు? యేసుతో పాటు మనము సహవారసులము అన్నాడు. ఆమేన్. దేవుని వారసులము, క్రీస్తుతో మనము సహవారసులము. కానీ మనకు అర్థం కావటం లేదు. అది ఆ అర్థం కాదు. కాబట్టే ఒకడికి మంచి కారు ఉంటే నేను కుళ్ళుకుంటుంటాను, ఒకడు మంచి బిందు ఉంటే వాడి గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాడికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉంటాం కుళ్ళుకి. ఆమె చెప్పండి. నేను నూతనమైంది ఏం చెప్పడం లేదు, జరుగుతున్న విషయాలే చెప్తున్నాను. అవునా కాదా చెప్పండి. చూసారా? ఎందుకు? మనకు విశ్వాసం లేదు, మనకు ఆ నమ్మకం లేదు. నా దేవుడు నన్ను దీవించగలడు. దేవుడు పక్షపాతి కాదు. విశ్వాసం ఉన్న ఎడల ఎవడు ఏది నమ్ముతాడో అది దేవుడి నుంచి పొందగలడు అని నేను ఎవరిని కూడా ఈర్ష్యపడనక్కర్లేదు. ఎవడి గురించి నేను పగతో జీవించనక్కర్లేదు. ఎవడికి ఏదున్నా నేను మరి కుళ్ళుకోనవసరం లేదు. హల్లెలూయా. నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి దేవుని మీద ఎంత హక్కు ఉందో నాకు కూడా అంత హక్కు ఉంది. హలో. ఎందుకు? నేను కూడా దేవుని బిడ్డనే. ఆమెన్. ఆమెన్. నా చర్మము తెలుపు లేకపోవచ్చు, తెల్లవాడికి ఎంత హక్కు ఉందో ఈ చర్మానికి కూడా అంత హక్కు ఉంది. నల్లవాడికి కూడా అంత హక్కు ఉంది. ఆమెన్. అమెరికాలో ఉన్నవాడికి ఎంత హక్కు ఉందో ఈ దేశంలో ఉన్న వాడికి కూడా అంతే హక్కు ఉంది. దేవుడు పక్షపాతి కాదు. ఎందుకు మనం ఇలా బ్రతుకుతున్నామో తెలుసా? అజ్ఞానము. మనం ఎందుకు ఆర్థికంగా దీవించబట్టం లేదో తెలుసా? అజ్ఞానము. లేదు మీకు తెలియదు పాస్టర్ గారు, ఇది ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, రూపాయి ఎంత విలువలేందైనా కానివ్వండి, నీ దేవుడు నిన్ను సమృద్ధిలో ఉంచగలడు. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయగలడు. ఎక్కడ ఉన్నావో చూడండి. దేవుడు మతిమరుపు పొంది నిన్ను ఇండియాలో పుట్టించలేదు. ప్రణాళిక పట్ల దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు ఈ దేశంలో జన్మించావు. ఆమేన్. కాబట్టి పారిపోవడానికి ప్రయత్నం చేయకు. హల్లెలూయా. అక్కడేదో మంచిది ఉందని చెప్పి పారిపోకు. ఆ దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు. అనుసంధానం అవుతే ఇక్కడే నువ్వు
దరిద్రునిగా కాదు, ధనవంతునిగా జీవించగలవు. కానీ ఈ వాక్యాన్ని ఎరగాలి, ఈ వాక్యాన్ని తెలుసుకోవాలి, ఈ వాక్యంలో నియమాలు తెలుసుకోవాలి, ఈ వాక్య ప్రకారం జీవించడం తెలుసుకోవాలి. ఆమేన్. కాబట్టి మొట్టమొదటి ఏమంటున్నాం, మనం ఒక నూతనమైనటువంటి అనుబంధంలోకి వస్తున్నాం. ఈ అనుబంధాన్ని నిబంధన అనుబంధం అంటాం. ఆమేన్. అయితే వినండి, ఈ సమృద్ధి అనేది ప్రార్థన ఉపవాసానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించిందో తెలుసా? నిబంధనకు సంబంధించింది. దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో వచ్చి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అన్నాడా? మాట్లాడండి, అన్నాడా? లేదు. నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, సమస్తాన్ని వదిలి నన్ను వెంబడించు అన్నాడు. ఆమేన్. అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అని. అప్పుడు ఏం చేశాడో తెలుసా దేవుడు? మనకి సమయం లేదు కాబట్టి ఇది బోధిస్తాను, త్వరగా చెప్తున్నాను. 15వ అధ్యాయంలోకి వస్తే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. రక్త నిబంధన ఏర్పాటు చేయబడ్డది. ఆమేన్. రక్తము చిందించబడ్డది. ఈ రక్త నిబంధనలో ఉన్న మహత్యం ఏంటంటే, మొట్టమొదట నిబంధన అనేది విరగొట్టకూడదు. నిబంధన ముఖ్యంగా రక్తముతో ఎప్పుడైతే ఒక నిబంధన స్థిరపరచబడుతుందో అది ఇంకా దాన్ని ఛేదించడానికి, విరగొట్టడానికి ఆస్కారమే లేదు. అందుకే దేవుని వాక్యంలో విడాకులని దేవుడు అసహ్యించుకొనును అని ఉంది. ఎందుకు? వివాహం అనేది ఒక నిబంధన. ఆమెను చెప్పండి. ఈ రోజుల్లో అలా ఉద్దేశము మనుషులకు లేదు. నాతో కొద్ది కాలం బ్రతికిన తర్వాత నీకు నాకు సరైన అండర్స్టాండింగ్ ఉండటం లేదు అని చెప్పి నిన్ను విడాకులు ఇవ్వకముందే ఇంకోరితో సంబంధం ఏర్పరచుకొని ఆమె ఎలాగొట్టాలో చూసి ఈమెతో ఎలా సంబంధం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు జనం. అందుకే వాడు బతుకు ఎప్పుడూ బాగుపడదు. డబ్బు ఉండొచ్చు కానీ మనసులో ఆయాసము, నిజమైన సంతృప్తి, సంతోషం ఉండదు. ఆమె చెప్పండి. ఇది నిబంధన. అందుకే దేవుని నమ్ముకున్న బిడ్డ ఎప్పుడు కూడా విడాకుల గురించి ఆలోచించకూడదు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యం అది. మనం ఎప్పుడైతే, అందుకే అన్నాడు చూడండి, ఇప్పుడు ఒక వచనం చూపిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. హల్లెలూయా. ఆగండి. ఏమన్నాడు దేవుడు? నేను ఒక నిబంధన చేస్తున్నాను నీకు నాకు మధ్యలో, దీనిని బట్టి నేను అత్యధికముగా నిన్ను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. చూసారా, అభివృద్ధి, సమృద్ధి ఇవన్నీ నిబంధనకు సంబంధించినవి. ఆమేన్. కాబట్టి ఏం నేర్చుకున్నామండి? ఈ సూత్రం అండి, విత్తకపోతే కోయడానికి నీకు హక్కు లేదు. ఇఫ్ యు డోంట్ సో you're not entitled to a harvest. ఇంగ్లీష్ వచ్చిన వారికి, if you don't sow you're not entitled to a harvest. ఇప్పుడు లూకాసు వార్త 6:38 చూద్దాం. ఈయుడి అప్పుడు మీకియ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. హల్లెలూయా. ఇవ్వుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూసారా, విత్తండి అప్పుడు మీరు కోత కోయుదురు. ఒకటి ఇంకో సూత్రం వినండి. ఇక్కడ విత్తితే ఖచ్చితంగా పంట వస్తుంది. అయితే ఇంకొకటి నేర్పిస్తున్నాడు మనకి, మీరు విత్తినప్పుడు ఏమవుద్దంట? చదువు. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యువర్ హార్వెస్ట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద సీడ్ యు సో. అంటే నువ్వు విత్తినటువంటి ఈ విత్తనము ఎంత ఉందో దానికంటే ఖచ్చితంగా నీ యొక్క పంట అధికముగా ఉండును. హల్లెలూయా. పంట ఎప్పుడు కూడా నువ్వు విత్తిన విత్తనానికంటే అధికంగానే ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. నా పంట ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు ఎంత పంట కోస్తావు అనేది ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? దేవుడు కాదు, నీవు. 2 కొరింథీ 9వ అధ్యాయంకి వెళ్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తు
కొంచెముగా విత్తువాడు ఎంత కోస్తాడండి? కొంచెముగా పంట. అంటే నువ్వు రూపాయి కాయిన్ వేసావనుకో, అంటే ఏంటి నాణ్యం వేసావనుకో, నీ కొలత కూడా దాని ద్వారానే కొలబడుతుంది. ఆమేన్. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చూసారా? చూడండి ఇక్కడ ఏమన్నాడు? నీ పంట నువ్వు నిర్ణయిస్తావు. ఆమేన్. నీకు ఎంత పంట కావాలి అనేది ఆ వ్యవసాయదారుడే నిర్ణయిస్తాడు. వాడికి 10 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే 20 ఎకరాల భూమి ఉండొచ్చు, కానీ 5 ఎకరాల్లోనే విత్తనం విత్తుతే అంతే పంట వాడు కోయగలడు. అంతేనా కాదా చెప్పండి? ఆమేన్. 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 అలాగే వాడు 20 ఎకరాలు పండించాడు అనుకోండి, 20 ఎకరాల్లో పెరిగిందంతా కూడా వాడు పంట కోయగలడు. కానీ ఏ పామరుడు కూడా, ఏ వ్యవసాయదారుడు కూడా 5 ఎకరాల్లో విత్తనం వేసి 20 ఎకరాల నుంచి పంట కోయాలని వెళ్ళడు. అవునా కాదా చెప్పండి? ఆమేన్. సమరీనా అనేటువంటి ఒక సహోదరి మరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి మరి దేవుని సంఘానికి రావడం జరిగింది. నిజ రక్షకుడైన దేవుని తెలుసుకోవడం జరిగింది. 7 నెలలుగా ఈ సహోదరి మన సంఘానికి వస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో మాత్రమే తన ముందుకు వచ్చి తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించడం జరిగింది. మరి తన ఇక్కడికి వస్తున్నటువంటి సమయంలో మరి తన ఒక అనారోగ్యతతో ఉన్నారు. ఒక తన కన్ను భాగంలో మరి వాపు వచ్చి తను ఎంతో సఫర్ అవుతున్నటువంటి ఒక ఆరాధనలో మరి బ్రదర్ స్టీవెన్ గారు ఎవరైతే అనారోగ్యతతో ఉన్నారో వారిని ముందుకు వచ్చి మరి ప్రార్థిస్తానని చెప్పేసి పిలిచినప్పుడు తను ముందుకు రావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఏది జరగలేదు, కానీ తన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారనే నమ్మకంతో తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాత్రి కూడా మరి దేవుని స్తుతించారు. తర్వాత ఉదయాన్ని తను లెగిసి చూసుకున్నప్పటికీ తన కన్ను దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వాపు అంతా కూడా తొలగిపోయి సంపూర్ణంగా దేవుడు తనని ముట్టి స్వస్థపరిచారు. అది మాత్రమే కాకుండా ఊపిరి పీల్చుకోవడం విషయంలో చాలా కష్టంగా ఉండేది. మరి ఆ సమయంలో కూడా తను దేవుని యొక్క మరి ప్రార్థించినటువంటి నూనెలో ఉన్నటువంటి శక్తిని గురించి మన సంఘంలో ఉంటున్నారు. మరి సంఘంలో మరి ఏ విధంగా ప్రార్థించిన నూనె వాడాలో అని తెలుసుకున్నటువంటి ఆ సహోదరి ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ వెంటనే దానికి క్రియారూపకంగా మరి నూనె తీసుకుని ఆ ముక్కకి రాసుకోవడం జరిగింది. మామూలుగా అయితే తన ఆక్సిజన్ హెల్ప్ కానీ మరి ఏ విధమైన మెడికేషన్ కానీ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ రోజు ఆ విధంగా రాసుకున్నటువంటి ఒక్క క్షణంలోనే మంచిగా తన శ్వాస పీల్చుకొని చక్కగా రాత్రి నిద్రపోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ దినం మొదలుకొని తిరిగి మరలా ఎన్నడూ కూడా తనకు ఆ స్థితి రాలేదు. సంపూర్ణంగా దేవుడు ముట్టి స్వస్థపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. గమనించండి ఏమన్నాము? ఇది ఎందుకు ఇలాగవుతుందో తెలుసా? ఇది నిబంధన, ఇది ఒక సూత్రం, ఇది ఒక నియమం. అందుకే ఆదికాండం 8:22 చూసాం కదా మనం. ఈ భూమి గతించే వరకు వెదకాలము కోతకాలం ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈ యొక్క పామరుడు, ఈ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక నియమాన్ని పాటిస్తున్నాడు అంతే. ఆయన విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం పెరుగుతుందా లేదా, ఆ విత్తనం పంట వస్తుందా లేదా అని అనుమానం లేదు. ఆ విత్తనం మంచి విత్తనం కొనుక్కొని వస్తాడు, భూమిని సాధు చేస్తాడు, ఆ భూమిలో విత్తనం వేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ విత్తనం విరగ్గొట్టి ఆ విత్తనంలో ఉన్నటువంటి ఆ నూతనమైన సృష్టి ఏదైతే రావాలో వాడి చేతుల్లో లేదు. ఆ శక్తి అంతా కూడా దేవుడు ఆ మట్టిలోనే ఉంచాడు. ఆమేన్. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు కూర్చొని ఆ విత్తనాన్ని కొట్టి దాన్ని చీల్చి దాంట్లో నుంచి ఏదో బయటకు తీసి నువ్వు చేయాల్సిన పని ఒకటే: విత్తనం విత్తు, హల్లెలూయా, పంట పండించు, నీరు కట్టు. ఆమేన్. ఇప్పుడు నువ్వు వేచి ఉండాలంతే. సమయానుసారంగా అది పంట కోస్తావు. ఆమేన్. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మరి పాస్టర్ గారు ప్రార్థన చేయడము ఉపవాసం ఉండడం తప్ప కాదు. వినండి ఒక ఉదాహరణ. 2 వ్యవసాయదారులు ఉన్నారు. ఒకడు క్రైస్తవుడు, ఒకడు అన్యుడు. పక్కనే పొలాలు ఉన్నాయి. వెతకాలం వచ్చింది, విత్తే కాలం వచ్చినప్పుడు అన్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొలాన్ని దున్నుకుంటున్నాడు, నీరు పడుతున్నాడు, వరుసలు తయారు చేస్తున్నాడు. ఆ మంచి విత్తనం తెచ్చి వాడు విత్తనానికి ఏ సమయంలో ఏదెయ్యాలో వేస్తూ ఉన్నాడు. మరి మన మంచి క్రైస్తవుడు, మత పిచ్చి గలవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? రోజు వెళ్ళి ఆ భూమి మీద మోకాళ్ళుండి, అయ్యా దేవా నీకు స్తోత్రం నాయన, అయ్యా ప్రభువా నీకే స్తుతి, నువ్వు పంట ఇచ్చే దేవుడు ప్రభా, నీ అంతకంటే గొప్ప దేవుడు లేడండి. అయ్యా మీరే మహానుభావులు ప్రభా, మీరే గొప్ప దేవుడు, మీ వంటి వారు లేరు ప్రభా, హల్లెలూయా 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 అంటే వాడు బిరిగిపోయి చూస్తాడు. ఏంటయ్యా విత్తనం వేసే టైంలో వీడు ఏంటి వేషం వేస్తున్నాడు అనుకుంటున్నాడు. ఆగండి. విత్తనం వేసేసాడు, వాడు నీరు కడుతున్నాడు, వీడు రోజు వస్తున్నాడు, ప్రార్థన కూటమే నడిపిస్తున్నాడు. ఇక్కడ రోజు ప్రార్థన కూటం, ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. పెద్దకాలం అయిపోయింది,
వాడు నీరు కడుతున్నాడు, వీడు ప్రార్థన చేస్తున్నాడు. పంట కాలం వచ్చింది, వాడు పంట కోస్తుంటే వీడు ఇంకా ఏడుస్తున్నాడు. వీడు ఏడుపు ఆపేలేదు. ఎందుకు తెలుసా? వాడు ఏం చేశాడండి? అన్యుడే కానీ ఒక నియమాన్ని పాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో గొప్ప గొప్ప మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. బిజినెస్ రంగంలో గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప మేధావులు తయారై వారు మహా గొప్ప సంపాదన చేస్తున్నారు. అయితే ఈ బిజినెస్ సెమినార్లకు వెళ్ళాలంటే ఒక్కొక్క దానికి రిజిస్ట్రేషన్ ఫీ 3,000, 5,000, 50,000 కట్టి డెలిగేట్స్ వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి వింటే ఏంటో తెలుసా? వాడు ఆ సూత్రాలన్నీ దీని నుంచే తీసుకొని యేసు ప్రభు నామము, దేవుని పేరు తీసేసి ఇవే సూత్రాలు వారు బోధిస్తుంటే వాడు బాగుపడుతుంటే ఇక్కడ మనం ఏడుస్తున్నాం. అర్థమైంది మీకు నేను చెప్పింది? అది మన బుద్ధి తక్కువతనం. ఆ గుడ్డితనంలో మనం బతుకుతున్నాం. మనం మత పిచ్చిలో బతుకుతుంటే వాడు మతాన్ని పక్కకు పెట్టేసి అది ఆ పుస్తకంలో ఉన్నాయి సూత్రాలు, ఆ సూత్రాన్ని నేను పట్టుకుంటే ఖచ్చితంగా పైకెక్కుతాను, నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతానని ఆ సూత్రాలు వాడుతున్నాడు. అయితే ఏంటంటే ఘోరమైన పరిస్థితి, వాడు డబ్బు సంపాదిస్తాడు కానీ ఈ ఆత్మ నరకానికి వెళ్తుంది. అందుకే అన్యుడు చేసినట్టు చేయకూడదు. కానీ మనము దేవుణ్ణి స్తుతించినంత మాత్రాన విత్తనం వేయకుండా ఉంటే కుదరదు. వినండి, చాలామంది క్రైస్తవులు అప్పుల పాలై ఉన్నారు, అప్పుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు, అప్పుల్లోంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. అంతేకాదు, మరి వారు సంపాదించే సంపాదన సరిపోవటం లేదు. బిడ్డలకు సరైన బట్టలు కొనలేకపోతున్నారు, బిడ్డల్ని సరైన స్కూల్కి పంపలేకపోతున్నారు, చాలా కిటకిటలాడిపోతున్నారు వాళ్ళ జీవితంలో. కానీ ఎప్పుడన్నా పాస్టర్ గారు వచ్చి అయ్యా ఇది ఇచ్చే సమయం చూసారా, ఆ పాస్టర్ గారికి ఎప్పుడూ నా డబ్బే కావాలి. ఆమె చెప్పండి. అందుకు కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా? చాలా తెలివైన వాళ్ళు అనుకొని ఏం చేస్తారు? సంఘంలో మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం ఉంటుంది చూసారా, ఆఫరింగ్స్ అన్నీ తీసుకునే సమయం అది అయిపోయిన తర్వాత వస్తాడు. నేనే తెలివైన ఉన్నాను, అంత బుద్ధిహీనుడు లేడని వాడికి తెలియదు. వాడి స్థితి గతికి అదే కారణం అని వాడికి గ్రహించటం లేదు. ఆమె చెప్పండి. ఎవరికో భలే గట్టిగా తగులుతుంది కానీ దేవునికి స్తోత్రం. ఆమెన్. వినండి జాగ్రత్తగా. నువ్వు ఉపవాస ప్రార్థన చేయడం తప్ప కాదు, విను. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీవు దేవుని నమ్మినటువంటి బిడ్డవైతే, ఆ వాక్యాన్ని నమ్మినట్టయితే దేవుడు ఏమంటున్నాడు? ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వండి. అంటే ఏం చేయాలి? మొట్టమొదట ఇచ్చే సమయంలో మనం ఏం చేయాలి? నేను విత్తనం వేయాలి. విత్తనం వేసి వాళ్ళలాగా ఇంకా సమయం కొరకు వెయిట్ చూడను. నేనేం చేస్తాను? ఇప్పుడు ఉపవాసం ఉంటాను, ఇప్పుడు ప్రార్థన. ఎందుకో తెలుసా? ఆ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ యొక్క పురుగు తినకుండా కాపాడుతుంది. ఆ యొక్క పురుగు కానీ వాతావరణంని బట్టి కానీ, ఆ వర్షాలు అనుకూలము కాని సమయంలో వచ్చేటువంటి వర్షముని బట్టి కానీ, మరి ఏ ఇతర విషయాలను బట్టి కూడా నా పంట పాడు కాకుండా ఉండడానికి నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. కానీ విత్తనానికి బదులుగా ఉపవాస ప్రార్థన పనిచేయదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఎందరికీ ఆర్థికంగా ఆశీర్వదించబడాలన్నది చైతన్యం చూపించండి. ఆమెన్. హల్లెలూయా. తప్పు కాదు, దేవుని వాక్యంలో ఉంది. అటువంటి ఆశీర్వాదంలోకి నడపాలని ఆశ ఉంటే నువ్వు దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్తే సరిపోదు, చెప్తూ విధేయుడుగా బ్రతకాలి. ఆమెన్. విధేయత చూపించాలి. వినండి, దేవుడు ఎప్పుడు కూడా మన భావోద్రేకాల మీద కదలడు, కానీ మనం విత్తనం మీద కదులుతాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట రాశాను నేను, గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై యువర్ నీడ్, గాడ్ ఈజ్ మూవ్డ్ బై యువర్ సీడ్. ఆమెన్. గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై యువర్ నీడ్, బట్ గాడ్ ఈజ్ మూవ్డ్ బై యువర్ సీడ్. వినండి, ఇప్పుడు ఉదాహరణకి వాక్యంలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 రాజులు 17వ అధ్యాయంకి వెళ్దాం. 1 రాజులు 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మొదలు పెట్టుకుందాం. ఇక్కడ జారఫెత్ అనే స్థలానికి ఏలియా ప్రవక్తని దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకు? అక్కడ ఆ పరిస్థితిలో ఆ సమయంలో గొప్ప కరువు ఉంది.
అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇలాగు సెలవు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి సారెపత్ అనే ఊరికి వెళ్ళు, అచ్చట ఉండుము. అక్కడ ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి అక్కడ ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నేను సెలవిచ్చాను. వినండి, హల్లెలూయా హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. ఆ సారెపత్ అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉందంట. ఆ విధవరాలికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట, నేను నా ప్రవక్తను పంపిస్తున్నాను, ఆయన్ని పోషించు అని. విను, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క విధవరాలు దేవుని స్వరము వినే స్థితిలో ఉంది. మతపరమైన వ్యక్తి కాదు, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి. ఆమె చెప్పండి. ఆమేన్. అయితే ఆమె స్థితిగతి ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి, విధవరాలు కట్టెలు ఏరుస్తా ఉంది. ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు కొద్ది నీళ్లు తీసుకురా అమ్మా అన్నాడు. వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్క తెమ్ము అన్నాడు. నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె అంతటా ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని. చూసారా, నాకు కొద్దిగా పిండి ఉందండి, కొద్దిగా నూనె ఉంది, అప్పం ఒకటైనను లేదు, అప్పం ఒకటి కూడా లేదు. మేము చావక ముందు వినండి, మేము చావక ముందు అంటే ఇది చివరి ఆహారము. నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఏమంటుందండి, ఏమే అయ్యా నీరు అడిగావు తెస్తున్నాను, మరీ ఎక్కువ అడిగేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. ఏదో 10 రూపాయలు ఏమంటే ఇస్తాం కానీ వేలు అడిగేస్తే ఎలాగండి సంఘానికి? నాకే తినడానికి లేదంటాం. మాట్లాడండి, హల్లెలూయా. నా ఖర్చులకే లేనప్పుడు దేవునికి ఏమిస్తానండి నేను అంటాం. నాకు సమృద్ధి ఉంటే నేను అప్పుడు ఏమైనా ఇవ్వగలను అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమీ లేని వ్యక్తి దగ్గరికి పంపించాడు. ఎవరిని పంపించాడు? ఒక ప్రవక్తని పంపించాడు. మర్చిపోకండి, చాలా చాలా బలమైనటువంటి, చాలా లోతైనటువంటి సూత్రము, చాలా మంది ఎరగనటువంటి సూత్రం. ఏమీ లేని ఒక స్త్రీ, ఏమీ లేనటువంటి విధవరాల దగ్గరికి తన ప్రవక్తని పంపించాడు. ఎందుకు పంపించాడు అక్కడికి? ప్రవక్తకి తినడానికి లేక కాదు. ఎందుకంటే అంతవరకు కాకోలముల ద్వారా దేవుడు తినిపించాడు. మరి దేవుడు ఇంతకాలము కాకోలముల ద్వారా తినిపించిన దేవుడు ఇంకొద్ది కాలము కూడా తినిపించగలడు. ఎవరి కొరకు ఏలియా ఆ దేశానికి వచ్చాడో ఒక్కసారి మీరు గమనించాలి. వినండి జాగ్రత్తగా. ఆమె ఏమంది? దేవుని తోడు, నీ దేవుడైన యెహోవా తోడు. నేను చెప్తున్నానమ్మా, అయ్యా నా దగ్గర కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, ఆ చివరి ఆహారం ఉంది, ఇది చేసుకొని తిని చావడానికే సిద్ధపడుతున్నాము అన్నాడు. అంటే అప్పుడు ఏలియా ఏమన్నాడో వినండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడకు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని. హల్లెలూయా. ఏమన్నాడు? అమ్మా నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ ఒక్కటి విను జాగ్రత్తగా. చాలా తక్కువ ఉంది కదా నీ దగ్గర, చివరి ఆహారం కదా, నువ్వు చెప్పినట్టే వెళ్ళి అది వండు, అది తయారు చేసి నువ్వు తినకు, మొట్టమొదట నాకు ఇవ్వు అంటున్నాడు. ఎంత సెల్ఫిష్ ప్రాఫిట్ అండి ఈయన. సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు అండి ఈయన. దేవుడు 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 అని చెప్పి ఎంత స్వార్థపరుడు. పోనీ ఎవడన్నా ధనం ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడా? బీద విధవరాల దగ్గరికి వెళ్ళి మరణించే ముందే ఉన్నాడు, నాకు నువ్వు ముందే అంటున్నాడు. అరే ఈయన ప్రవక్తేనా? అసలు దొంగ ప్రవక్త. ఆయన దోచుకోవడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? విధవరాల దగ్గరికి వచ్చి, సరే ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడంటే ఒక మాట, కానీ ఏమీ లేని విధవరాలు మరణించడానికి సిద్ధపడుతున్న దగ్గరికి వచ్చి, అమ్మ ఆ అప్పం చేయి, కానీ మొదట నాకు ఇవ్వు అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? చాలా లోతైన అర్థం ఉంది దీంట్లో. హల్లెలూయా. చాలా లోతైన అర్థం ఉంది. ఇది వినక తెలియక మనము కిటకిటలాడిపోతున్నాం ఆర్థిక పరిస్థితుల్లో. వినండి, చదవండి.
తరువాత నీకును నీ బిడ్డకును తర్వాత నీవు నీ బిడ్డ తిను, మొదట నాకియ్యు. అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు, యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనకు తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారము నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచండి. మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.